చెక్లీలు ఇలా క్రిస్పీగా రావాలి అంటే సో ఎలా చేయాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సో సో ఇలా క్రిస్పీగా చూడండి ఎంత మురుకులుగా. సో కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ పిండిని ఇలా వేడిగా చేసుకోవాలన్నమాట మనం. సో చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో అలానే మనకు ఇందులోకి ఏమేమి కావాలనేది మరి ఒకసారి చూపిస్తాను. లైక్ బియ్యం పిండి, సో పప్పులను మిక్సీకి వేసి లైక్ అండ్ కారం, వాము, ఉప్పు, హాట్ వాటర్, కొంచెం ఆయిల్. సో వీటన్నిటిని మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ పప్పుల పౌడర్ వేసుకున్నాను సో తగ్గట్టుగా. అండ్ తర్వాత వచ్చేసి ఉప్పు, రుచికి తగ్గ ఉప్పు యాడ్ చేశాను. అలానే కారం, వాము అండ్ ఆయిల్ అనేది వేసుకున్నాను అనమాట. సో ఇలానే కొంచెం హాట్ వాటర్ని లైక్ కలుపుకొని మనం వచ్చేసి పిండి ముద్దగా కలుపుకోవాలి అనమాట. కలుపుకున్న తర్వాత మనం మొత్తం ఉండలు లేకుండా సో కలుపుకుని ఫైనల్గా ఇలా అవుతుంది కదా. సో అంతా ఇలా మనం బాగా కలుపుకోవాలన్నమాట ముద్దగా. సో ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం అంతా ఒక ముండలా కట్టుకొని సో ఇలా దీంట్లో పెట్టేసుకుని మనం ఇలా చెక్లీలని ఒత్తేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా రౌండ్గా స్లోగా నిదానంగా ఒత్తుకోవాలి. సో చూడండి ఎంత బాగా వచ్చేసాయో చెక్లీలు. 1 బై 1 ఇలా నిదానంగా అన్నీ మనం తిప్పుకోవాలి అనమాట. సో చెక్లీలు అనేవి నీట్గా వస్తాయి. అండ్ అలానే మనం 1 బై 1 అని ఇలానే కంప్లీట్లీ ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చూసుకుందాం. అండ్ చెక్లీలు అది మనకు లైక్ పావు కత్తుకోకుండా ఉండడానికి ఆయిల్ పోస్తున్నాను అనమాట. సో ఆయిల్ పూసిన తర్వాత నేను వచ్చేసి లైక్ పిండి పెట్టి లైక్ ఇంతకుముందు కలుపుకున్న పిండి ముద్దను కూడా ఇందులోకి పెట్టేస్తాను అనమాట. సో ఈ పిండి ముద్దను అందులోకి పెట్టేసుకుని ఫైనల్గా సో అంత బాగా ఇలా ఒత్తుకుని మరి ఒకసారి ఇలా అన్ని రౌండ్లుగా మనం మరి ఒకసారి చెక్లీలను తిప్పుకోవాలి అనమాట. సో ఒక్కొక్కటిగా ఇలా అన్నీ నేను తిప్పుకునేసి అన్నీ ఒక ప్లేట్లో రౌండ్గా తిప్పుకుని వేయడానికి ఈజీగా ఉంటుందని సో నేను ప్లేట్లో అయితే వేసుకున్నాను వీటిని 1 బై 1 అనేసి. సో చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మీరు చూస్తున్నారు కదా. సో చెక్లీలన్నీ మనం 1 బై 1 ఇలా అలైన్ చేసుకోవాలన్నమాట, వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా. సో నేను పక్కకు ఒక జరుపుతున్నా కూడా ఎంత బాగా వస్తుంది చూడండి, లైక్ విరిగిపోకుండా బాగా వస్తుందన్నమాట. సో మనం పిండిని ఇలా కలుపుకోవాలి. సో ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం సేపు లైక్ ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట వేసిన తర్వాత. సో ఇలా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం సో అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ ఇంకా చాలా ఉడకాలి కాబట్టి నేను టర్న్ చేస్తూ ఉన్నాను ఒక్కొక్కటిగా అన్నీ. సో టర్న్ చేసిన తర్వాత ఇవన్నీ ఉడికైన తర్వాత సో ఇలా కొంచెం బ్రౌనీ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటాను.